మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, నీకు వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు అభాగ్యులమైన మేము సిద్ధపడుచుండగా, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ వాక్కును మాకు అనుగ్రహించండి. నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. నీ మాటకై మేము ఎదురు చూస్తున్నాం. మాతో స్పష్టంగా, సూటిగా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని. ప్రతి అనుభవం ద్వారా కూడా మా జీవితాలను మేము సరిచేసుకున్నట్లుగా మీరు సిద్ధపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా, ఐగుప్తు అనే లోకము నుండి కనాను అనే పరలోకానికి బయలుదేరి వెళ్తున్నాం. వెళ్తున్నాం కదా. ఈ ప్రయాణంలో ప్రారంభ దశలో నడక ప్రయాణములో ఉన్నాం. ఈ నడక ప్రయాణంలో అరణ్యములో నడవవలసి వస్తుంది. ఆ అరణ్య అనుభవాలు 3 అనుభవాలు మీతో చెప్పాను. ఒకటి షూరు. షూరు అనుభవం అంటే ఏంటి? జ్ఞాపకముందా? షూరు ఆకలితో అనుభవం. కూడిన షూరు తల్లి. షూరు. చేదైన అనుభవాలు. షూరు అంటే ఏంటమ్మా? గుర్తుపెట్టుకోవాలి. చేదైన అనుభవాలు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని చేదులు ఎదురవుతున్నాయా? వాటిని బట్టి కృంగిపోవద్దు. అవి చేదుగా ఉన్న ప్రక్కనే దేవుడు మధురాన్ని దాచిపెట్టాడు. నీ చూపు చేదు మీద కాదు, మధురం మీద ఉంచు. 2 సీను అరణ్యం. సీను అరణ్యం అంటే సమృద్ధి లేని అనుభవం. సమృద్ధి లేదు, ఆకలి కేకలతో ఉన్న సీను అరణ్యం. ఒక్కోసారి దేవుని నమ్ముకున్నాను, ముందుకెళ్తున్నాను అనుకున్నప్పుడు కొన్ని సమృద్ధి ఉండవు, కొదువుగా ఉంటాయి. ఈ కొదువులను బట్టి కృంగిపోవద్దు. దేవుడు సమస్తమును ఎప్పుడు ఏదవసరమో అలా నీకు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు మన్నా. 3 సీనాయి అరణ్యం. అక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడినట్లుగా ఉన్నాడు, కానీ ప్రజలకు అవసరమైనవన్నీ మోషేకిస్తూ సిద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో దేవుడు మాట్లాడనట్లుగా నీకు అనిపిస్తుంది, కానీ ఆయన మాట్లాడట్లేదని నువ్వు అనుకోవద్దు. ఆయన మాట్లాడుతుంటారు. నీకు అవసరమైనది సిద్ధపరుస్తూ ఉంటారు. నీతో మాట్లాడనట్లు ప్రభు కనిపిస్తారు, కానీ ఆయన నీ కొరకు చేయవలసింది చేస్తూ ఉంటారు. నీతో మాట్లాడట్లేదన్న భావనతో నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు. 4 అరణ్య అనుభవం పారాను అరణ్యం. కాస్త మీరు స్వరాలు ఎత్తుతూ ఉండాలి, నేను అడుగుతూ ఉంటాను. 4 అరణ్య అనుభవం ఏమిటమ్మా? పారాను. పారాను. ఈ పారాను అనుభవం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీతో చెప్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండం 12:16. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి అజయ్ నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. పారాను అరణ్యములో దిగిరి దిగిరి. ఇక్కడ వీరు చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు? నడక ప్రయాణం, విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉంది. పారాను అరణ్యములోకి వెళ్ళారు. పారాను అరణ్యములోకి వెళ్ళాక ఏమైంది? కనాను దేశం ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పి 12 మంది గూఢచారులను పంపారు. గూఢచారులు అంటే మేమిప్పుడు కనానుకు వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే ఆ వాగ్దాన దేశం ఎలా ఉందో చూసి రండి అని 12 మందిని పంపారండి. 12 మంది వెళ్ళారు. వెళ్ళొచ్చి ఏం చేశారు? చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి
వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో ఇజ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. మన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఉన్నత దేవులు. ఉమ్. అక్కడ ఇక్కడ మేము నెఫిలీల సంబంధులైన ఇక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి. అనాకు వంశపు నెఫీలీలను చూచి చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. కనాను దేశం, కనాను దేశం, కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడు మాకు ఇవ్వబోతున్నాడన్న వాగ్దాన బలము, వాగ్దాన ధైర్యముతో దాదాపుగా 40 సంవత్సరముల ప్రయాణములో ప్రయాణిస్తున్నారు. దగ్గరకు వచ్చేసాం. వాగ్దానం నెరవేరే రోజులు దగ్గర పడ్డాయి. పారాను అరణ్యములోకి వచ్చేసారు, నడుస్తున్నారు. అసలు ఆ కనాను ఎలా ఉందో ఒక 12 మందిని పంపిస్తే, ఆ 12 మంది వెళ్ళి చూసొచ్చాక మనం పోదాములే అని ముందు 12 మందిని పంపించారు. 12 మందిని పంపించాక వారిలో 10 మంది వచ్చి, అయ్యా, మేము చూచినటువంటి కనానుకి మనం ఎప్పటికీ వెళ్ళలేం. ఒకవేళ వెళ్తే వాళ్ళని జయించడానికి మన శక్తి సరిపోదు, చాలదు. ఎందుకంటే వాళ్ళు బలమైన వారు, వారితో మనం ఉండలేము, వారు మనుషుల్ని తినే అంతటోళ్ళు అని ఒక నెగిటివ్ రిపోర్ట్, భయపెట్టే వార్త, కలవర పెట్టే వార్త వీళ్ళు చెప్పారండి. అయ్యా, వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, మమ్మల్ని ఏం చూసుకుంటే మేము మిడతలా కనిపించాం, వాళ్ళ దృష్టికి కూడా మేము అంతే ఉన్నాం, ఎటకారం చేస్తున్నారు. నెగిటివ్ రిపోర్ట్, భయపెట్టే పరిస్థితులు. వాగ్దానం ఉంది కదా, ఇంత దూరం వచ్చాం కదా, ఇంత దూరం వచ్చాక ఇక్కడ ఏంటి పరిస్థితి? దగ్గరికి వెళ్ళామనుకున్న లోపు ఈ వార్తలు, ఈ నెగిటివ్ వార్తలు, ఈ నెగిటివ్ రిపోర్ట్ వాళ్ళని భయపెడుతుంది. ఏం చేయాలి? ఇంత దూరం వచ్చింది కనాను కోసం, కానీ ఇప్పుడు ఆ కనానుకి వెళ్ళలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఏం చేయాలో అర్థం కాని స్థితి, ఎట్లా వెళ్ళాలో తెలియని స్థితి. ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి? అదే 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 భయం, భయం, భయం ఎక్కువైపోయింది. ఇంకా భయం ఎక్కువైతే మన వాళ్ళకు ఉన్న అలవాటు, అరణ్యములోకి వచ్చినప్పుడల్లా ఏం చేస్తుంటారు? ఫస్ట్ సనుగుతారు. ఉంటారు, సనుగుతా ఉన్నారు. ఇక 14 అధ్యాయంలో వెంటనే మోషే అహరోనుపై సనుగుతాం స్టార్ట్ చేశారు. ఏ మోషే, అహరోను, నీకేమి ఇంక పని లేదా? ఇంత దూరం నడిపించారు మమ్మల్ని అని సనుగుతూ, మాకు ఒక నాయకుడు కావాలి. ఏ ఆ నాయకుడు ఎందుకట? మమ్మల్ని ఐగుప్తుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి. వెనక్కి మలుతున్నారు. ఇక మాకొక నాయకుడు కావాలి, మమ్మల్ని ఐగుప్తుకు నడిపించే నాయకుడు. నాళ్ళు మీరు కనానుకు నడిపించారు, మా కనానుకు నడిపే నాయకులు వద్దు, మమ్మల్ని ఐగుప్తుకు నడిపే నాయకులు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతుంటే, మోషే అహరోన్లు పాపం నలిగిపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక. వారి మధ్యలో ఇద్దరు ఉన్నారండి, యెహోషువ, కాలేబు. వారంటున్నారు, అయ్యా, వీళ్ళు చెప్పింది తప్పయ్యా, మనం వారిని జయిస్తాం. మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అయ్యా, మనం వెళ్దామయ్యా. వీళ్ళు చెప్పినంత భయంకరంగా ఏమి లేదయ్యా అక్కడ పరిస్థితి, వీళ్ళు ఊహించినంత గందరగోళంగా ఏమి లేదయ్యా పరిస్థితి. కనానుకు వెళ్దామయ్యా, కనాను మన వాగ్దాన దేశం అయ్యా అని ఇద్దరు మొత్తుకుంటున్నారు. వారి యెహోషువ, కాలేబు. 10 మంది ఏమో భయపెడుతున్నారు, ఇద్దరేమో భయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 10 మంది ఒక దాని గురించి మాట్లాడుతున్నాడు, ఇద్దరు ఒక దాని గురించి మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఎవరు గెలుస్తారు? 10 మంది 10 మంది మాట్లాడేది. ఉన్న వాళ్ళే గెలుస్తారు. అక్కడ 10 మంది నోరే గెలిచింది.
వీరు మౌనమైపోయారు. 10 మంది మాటలే ప్రజలు నమ్మి భయపడుతున్నారు. గందరగోళానికి గురయ్యారు. భయం, భయం, భయం. వాస్తవాన్ని చూపించకుండా భయపెడుతున్నారు అక్కడున్న 10 మంది. భయపెట్టి కలవర పెడుతుంటే ప్రయాణం ఇక వెనక్కి మల్లుదాం అనుకునేటువంటి సమయం. ఎప్పుడూ లేని విధంగా ప్రత్యక్షపు గుడారపు మహిమలో నుండి దేవుడు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఇంకెంతకాలం సహించాలి మిమ్మల్ని? వద్దు, వీళ్ళందరినీ చంపేసే, వీళ్ళెవ్వరు అవసరం లేదు, మొత్తాన్ని చంపేసే. ఏంటి, ఎలా ఉంది మీకు అసలు అని దేవుడు సీరియస్ అయిపోతాడు వాళ్ళ మీద. కారణం, ఈ అనుభవం ఎలా ఉందంటే, కొన్ని వార్తలు విని, కొన్ని భయపడేటువంటి మాటలు విని, దేవుని మీద పెట్టవలసిన విశ్వాసం పరిస్థితి మీద పెట్టి, దేవుణ్ణి నమ్మారు అనుకుంటూనే పరిస్థితుల వైపు చూస్తూ, అవిశ్వాసములో బ్రతుకుతూ నామకార్థ నమ్మకాన్ని కొనసాగిస్తున్న వారిగా కనిపిస్తున్నారు. వీరి యాత్రలో వీరిని ఆగిపోయేటట్లు చేసి, వీరిని అలసిపోయేటట్లు చేసింది ఏంటో తెలుసా? భయం, భయం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు వేటికి భయపడుతున్నావు? భయపెట్టే వార్తలు ఉంటాయి. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంటది, దుర్వార్త విని జడియవద్దు. ఈరోజు దుర్వార్తలు వినబడుతున్నాయి. ఇదిగో ఇదంతా, అదిగో అదంతా, నీ భయపెట్టే వార్తలు నీ చెవిన పడితే దయచేసి ఆ చెవిన పడే భయపెట్టే వార్తలకై నీవు భయపడవద్దు. ఈ అరణ్య అనుభవంలో నీ కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం దగ్గరకు వచ్చినట్లుంటది, పరిస్థితులన్నీ వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ నీ విశ్వాసం పరిస్థితుల మీద కాదు, నీ విశ్వాసం మనుషుల మీద కాదు, నీ విశ్వాసం ఎవరో ఏదో చేస్తారని కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అక్కడ నెఫీలీలు ఉండని, అక్కడ పరాక్రమవంతులు ఉండని, అక్కడ మనుషుల్ని భుజించే కఠినాత్ములు ఉండని, నా దేవుడు నాతో ఉన్నాడు అంటే వారు ఎవరైనా నేను కలవరపడవలసిన పని లేదు అని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. భయపడిన వాళ్ళందరూ ఆగిపోయారు. కనానులో, ఐగుప్తులో మొదలై కనానుకి వెళ్ళింది ఎంతమంది అండి? ఇద్దరండి. కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారంటే, పరిస్థితుల వైపు చూచిన వారు అందరూ కలవరపడ్డారు, కానీ వాగ్దానం వైపు చూచిన వారు ధైర్యంగా ఉన్నారు. వాగ్దానం వైపు చూస్తున్నావా? ఈరోజు మన అనుభవం ఎలా ఉంది? వాగ్దానం వైపే నీ కన్నుందా? ఏవి నీ ధైర్యం అంటే? వాగ్దానమే. మీకు అర్థమయ్యేటట్లు చెప్తానండి. వాస్తవంగా చెప్పాలంటే, ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడు. అంటే ఏశావు లాగా యాకోబు వెళ్ళి జ్యేష్ఠత్వపు దీవెనలు పొందుకున్నాడు. జ్యేష్ఠత్వపు దీవెనలు పొందుకున్నప్పుడు నిజం చెప్పండి, యాకోబుని వాళ్ళ నాన్న పంపేశాడు. ఎక్కడికి పంపాడు చెప్పాలి? ఎక్కడికి పంపాడు యాకోబుని వాళ్ళ నాన్న? అరణ్యంలోకి పంపించి. యాకోబునండి, ఎవరు పడితే వాళ్ళని చేసుకోవద్దు, నువ్వు ఫలానా అమ్మాయిని చేసుకొని మామయ్య గారి ఇంటికి పంపాడు. నేను ఒక మాట అడుగుతాను, అంతకు ముందు యాకోబు వాళ్ళ మామగారి ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళాడా? లేదండి. ఫస్ట్ టైం వెళ్ళాలి. ఆశీర్వదించినట్లు ఆశీర్వదించాడు, కానీ వెళ్ళేటప్పుడు దూరం కదా. ఆ రెండు దేశాలు మీరు పోల్చుకుంటే, లాబాను ఉన్న ప్రాంతము, ఇస్సాకు ఉన్నటువంటి ప్రాంతము ఒక దేశం. ఇప్పుడు దేశం దాటి వెళ్తున్నాడు. తండ్రి కనీసం కనీసం ఒక ఒంటి ఇచ్చాడా? ఏం ఇస్సాకు లేవా? చెప్పండి. ఒక ఒంటనిచ్చాడా? ఒక గాడిదనిచ్చాడా? ఏం పట్టుకొని వెళ్ళాడు? ఒకటే ఒకటి ఉంది ఆయన చేతిలో, ఆశీర్వాదం. ఒకటి ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే రెండు కనిపిస్తాయి ఆయన చేతిలో. ఒకటి, ఆనాటి కాలంలో ఆశీర్వాదాలన్నీ కూడా కర్ర మీద గుర్తులేస్తారట, ఆ ఆశీర్వాదపు కర్రని చేత పట్టుకున్నాడు. ఇంకొకటి, నూనె డబ్బాని పట్టుకున్నాడు. నూనె డబ్బాని ఎందుకు పట్టుకున్నాడు ఐడియా వచ్చిందా మీకు? ఒక చోట ఆయన తైలం పోసి, ఇది బేతేలు, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదంటాడు. అంటే అప్పటికప్పుడు తైలం రాదు కదా, ఇప్పుడు తైలాన్ని ఇప్పుడు వెళ్తున్నాడు, ఏమీ లేదు చేతిలో.
ఏమీ లేదు. ఉదాహరణకి ఏసావు అనుకుని ఉంటాను. అరే నువ్వు ఏదో నాన్న నోటి మాటతో ఆశీర్వాదం పొందుకున్నావు గానీ, ఒక ఒంటి పిల్ల గాని, లేకపోతే ఒక గాడిదను గాని, వాస్తవంగా చెప్పాలంటే అబ్రాహాము ఇంట్లో ఎంతమంది ఉండేవాళ్ళండి పనోళ్ళు? 300 పైగా ఉండేవారు. 300 పైగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంతో ఆస్తుందంట. ఇప్పుడు ఈయన వెళ్ళాడండి. ఎలియాజరు వెళ్ళాడు. ఇస్సాకు సంబంధం తేడానికి ఏం పట్టుకొని వెళ్ళాడు? ఒంటెలు పట్టుకొని వెళ్ళాడు. వీళ్ళకి ఒంటెల ఆస్తి ఎక్కువ ఉంది. ఇప్పుడు అదే ఇస్సాకు అసలు అప్పటికే ఇస్సాకు విత్తనం విత్తి నూరంతల ఫలంతో బాగా బ్లెస్సింగ్ ఉంది. అంతా సమృద్ధిగా ఉంది. యాకోబుని పంపేటప్పుడు ఒక ఒంటెనిచ్చి పంపినట్లు అక్కడ లేదండి. ఒక గాడిదనిచ్చి పంపినట్లు లేదండి. ఒక ఆహారం సంచినిచ్చి పంపించినట్లు లేదు. ఎక్కడ ఏశావు వచ్చి యాకోబుని చంపేస్తాడేమో అన్నట్లుగా నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు అని పంపించేశాడు. ఒక్కడే వెళ్ళాడు. ఒక చోట పడుకున్నాడు. దర్శనాలు చూస్తున్నాడు. వెళ్తున్నాడు. ఆయన అంత దూరం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాడు. లాబాను దగ్గర నుండి వచ్చేటప్పుడు సమృద్ధితో వారిలో ఒంటరైన వాడు 1000 మందగునన్నట్లుగా వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు సమూహంగా వచ్చాడు. ఏం పట్టుకొని వెళ్ళాడంటే అతని దగ్గర ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు. అతను వెళ్ళింది ఒకటే ఒక ధైర్యం. నాన్నిచ్చిన ఆశీర్వాదపు వాగ్దానాలే. నానిచ్చిన ఆశీర్వాదపు వాగ్దానాలే. ఈరోజు నీ జీవిత యాత్రలో నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా వాగ్దానాన్ని చేతపట్టుకొని నీ ప్రయాణం నువ్వు కొనసాగించు. భయపడొద్దు. భయపడే పరిస్థితులు ఎదురైనా వాగ్దానమే ధైర్యం. ఇందాక ఒక పాట పాడాను నేను. వాగ్దానమూలనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు నాథుడు నీవే. ఈ పాట జేసి రావు గారని ఒక మంచి సేవకులు రాశారు. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు తన బిడ్డ విషయంలో. కానీ బిడ్డ మ్, మరణాంతకరమైన వ్యాధితో పడున్నాడు, ఇక చచ్చిపోతాడని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాడు. ఆ టైంలో ఏ తండ్రికైనా బిడ్డను చూస్తుంటే కన్నీరు, ప్రార్థన కూడా రాదండి. యథార్థంగా చెప్పాలంటే ఏడుపే వస్తుంది. ఆ బిడ్డ పడక మీద పడుకొని ఉంటే పక్కన కూర్చొని తండ్రి రాశాడండి ఈ పాట. వాగ్దానములన్నిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు నాథుడవు నీవే. పర్లేదయ్యా, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. పోనీ ప్రభువా, వాగ్దానం ఉంది, కష్టాలన్నీ కూడా భరిస్తా. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ఏమయ్యా ఆ టైంలో పాటలు రాస్తున్నావు అంటే వాగ్దానం చేశాడండి. మరణంతంలో ఉన్న నా బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు, అందుకే నా ధైర్యం అన్నాడు ఆయన. ఈ రోజున పరిస్థితులు చూస్తూ భయపడొద్దండి. పారాను అరణ్య అనుభవంలో ఉన్నాం మనం. అంటే భయపెట్టే ఉంటాయి చుట్టూ. ఎందరో భయపెడుతుంటారు, ఎన్నో భయపెడుతుంటాయి. ఒకటే నీ ధైర్యం, వాగ్దానం. వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుణ్ణి నమ్మినప్పుడు వాగ్దానాన్ని నమ్ము. ఆమెను ఒక్కటే చెప్తున్నా, భయపడకుండా ముందుకు సాగిపోయే అనుభవమే పారాను అనుభవం. ఈ పారాను అనుభవంలో ఎవరిని మనం ఫాలో అవుతున్నాం? యెహోషువ, కాలేబే. భయపెట్టి భయపడిన ప్రజలు కాదు మన మాదిరి. అందరూ భయపడే పరిస్థితులు చూస్తుంటే దేవుడు వారిని ఓడించడం చూస్తున్నారు యెహోషువ, కాలేబ్. అందుకేనండి వాళ్ళిద్దరికి ఎవరు నేను తీసుకెళ్ళను. యెహోషువ, కాలేబ్ మీకు మాత్రం పర్మిషన్ ఉందిరా, వచ్చేయి, కనానికి వచ్చేయి. అందరు కలలు కన్నారు, కానీ కలలు సాధించింది ఇద్దరే ఇద్దరు. కారణం వాగ్దానంపై వారికి ఉన్న నమ్మకం. ఈరోజు పారాను అరణ్య అనుభవంలో ఉన్న వారెలారా,
భయపడొద్దు పరిస్థితులను చూసి, భయపడొద్దు మనుషులను చూసి, భయపడొద్దు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, భయపెట్టే పరిస్థితులు ఎన్నో నిన్ను కలవర పెట్టాలి, భయపెట్టాలి. భయము ద్వారా పిరికితనం వచ్చి, పిరికితనం ద్వారా సాతాను ప్రవేశించి ప్రతిదానికి నిన్ను కలవర పెట్టి, ధైర్యంగా ఏ పని చేయనీయకుండా నిన్ను పిరికిదానిగా, పిరికివానిగా ఉంచి సాతాను తన పనిలో వాడుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్న వేళల్లో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, పరిస్థితుల వైపు చూడక, మనుషుల వైపు చూడక, వ్యతిరేకతల వైపు చూడక, ప్రతికూలతల వైపు చూడక, యెహోవాయే నా ధైర్యం, యెహోవాయే నా బలం, యెహోవాయే నా శరణం అంటూ ఆయన పాదాలు పట్టుకొని నీవు ధైర్యం తెచ్చుకోగలిగితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. యేసు నామములో మనలను భయపెట్టాలని చూస్తున్న ప్రతి పిరికితనపు దెయ్యములను యేసు నామములో బంధించబడును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చాలా మంది కొన్ని పరిస్థితులు భయపడుతున్నారు. రేపు నా పరిస్థితి ఏంటి? రేపు నా భార్యను ఎలా పోషించాలి? రేపు నా భర్తను ఎలా పోషించాలి? రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి? నా జీవితం పరిస్థితి ఎక్కడో భయపెడుతున్నాయి కొన్ని సాతాను శక్తులు. యేసు రక్తము ద్వారా ఆ సాతాను శక్తులనన్నిటినీ పారద్రోలుతున్నాను. ఆమేన్. ధైర్యం కలుగును గాక. ధైర్యం కలుగును గాక మనకి. పారాను అరణ్యములో అందరూ భయపడుతున్నారు, కానీ ఇద్దరికి మాత్రం భయం లేదు. ఆ యెహోషువ కాలేబు వంటి ధైర్యం దేవుడు మనకిచ్చును గాక. ఈ పారాను అనుభవం అంటే ఆమేన్. నెగిటివ్ రిపోర్టులను బట్టి భయం భయం భయం. వాగ్దానం దగ్గరే ఉంది, కానీ భయం ఎక్కువ అటాక్ చేస్తుంది. ఆ టైంలో ఇద్దరు ఎలా విశ్వాసాన్ని చూపారో మనం కూడా దేవుని నమ్మి పరిస్థితుల వైపు చూడక ఆయన వైపు చూస్తూ ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2-3 వచనాలు. మనం ఇంతకు ముందు చూసిన అరణ్యం పేరే అది, కానీ రెండు వేరు. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. పోగైరి. ఒకసారి మొదటి వచనం చదువు తమ్ముడు. మొదటి నెల యందు మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాక సీను అరణ్యమునకు రాగా పెద్దలు కాదేశులో దిగిరి. ప్రజలు కాదేశులో దిగిరి. ఇక్కడ మీరు గమనిస్తే మరొక సీను అరణ్యం కనిపిస్తుంది. రెండు పేర్లు ఒకలాగా ఉన్నాయి కాబట్టి దీన్ని కాదేశు అరణ్యం అని కూడా అంటారు. ఈ అరణ్య అనుభవము కాదేశు. ఈ కాదేశు అనుభవంలోకి వచ్చారు. పాపం మోషే అక్క చనిపోయింది. ఎట్లయినా అక్క అంటే ప్రేమ ఉంటది కదా మోషేకి. ఎందుకంటే ఆయన బతికించింది పాపం అక్కే కదా. అక్క చనిపోయింది. వాళ్ళకి నీళ్ళ సమస్య ఇంతకు ముందు వచ్చింది, దేవుడు తీర్చాడు. మళ్ళీ నీళ్ళ సమస్య వచ్చింది. అందరికీ బాగా మాకు నీళ్లు దాహం అవుతుంది అన్నారు. వీళ్ళు వాగ్దాన దేశం దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళ పైశాచికత్వం ఎక్కువైపోతుంది. ఎంత ఎక్కువైపోతుందంటే మోషే దగ్గరకు వచ్చి సన్నగట్టం మొదలు పెట్టారు. అందరూ మోషేకి అహరోనుకు విరోధంగా పోగాయి. మమ్మల్ని చంపేయడానికి తెచ్చావు ఎక్కడి వరకు నువ్వు? మాకు నీళ్లు లేవు, మాకు ఇది లేదు, అది లేదు అని మోషే మీద సనుగుతా ఉన్నారు. దేవుడికి కూడా కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక సమస్యను ఎదుర్కొన్నారు, పరిష్కారం వచ్చింది అనుకున్నారు, ఆ సమస్య మళ్ళీ వచ్చింది. అయ్యో ఒక్కసారి ఈ సమస్య నేను తట్టుకోలేకపోయానే. అప్పుడు వారు వాస్తవం ఒకసారి దాహం అవుతుందంటే చేదుని మధురంగా దేవుడు మార్చాడు. మళ్ళీ మళ్ళీ నీటి దాహం, మళ్ళీ నీటి దాహం. సమస్య పోయిందనుకుంటే మళ్ళీ సమస్య రిపీట్ అవుతుంది. ఆ సమస్యలు రిపీట్, మళ్ళీ సమస్య, మళ్ళీ సమస్య, రిపీటెడ్ సమస్యలు. ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది మోషేకి కూడా. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే బండతో మాట్లాడంటే కొట్టాడు. అసలు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, దేవుడు బండ బండ మాట్లాడేటట్లుగా చేసి వాళ్ళకు బుద్ధి చెబుదాం అనుకున్నాడు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఎందుకో తెలుసా, మోషేకి కూడా వీళ్ళు ఇస్కింపులు, ఆల్రెడీ అక్క చనిపోయి వీళ్ళు ఇస్కింపులు, ఆ సమస్య ఒకసారి పోయిందంటే మళ్ళీ సమస్యలు. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు పోయాయి అనుకుంటున్నావు, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. పోయాయి అనుకుంటున్నావు, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది కాదేశు అనుభవం.
అప్పుడు నువ్వేం చేయాలి? ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. ఏంట్రా బాబు, ఎంత ప్రేయర్ చేసినా ఏం కార్యాలు జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసుకున్నా ఏంటి పరిస్థితి ఇట్లుంది, ఇంత దారుణంగా ఉంది, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. మోషే గనక మాట్లాడంటే కర్రతో కొట్టినట్టుగా నీకు కూడా కొట్టాలనిపిస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, గోడలు గుద్దేసుకుంటున్నావు. అసలు ఎంత కోపం వస్తుందంటే నిన్ను నువ్వే చాలా కంట్రోల్ చేసుకున్నావు. ఈ టైంలోనే కొంతమంది నీ కోపాన్ని రేపుతుంటారు, బాధ కలిగే మాటలు మాట్లాడుతుంటారు. ప్రేయర్ చేసుకో బుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు, ఊరికి అలా పడుకోని ఉంటావు, లేదా ఊరికి అలా ఫోన్ చూస్తూ ఉంటావు. నీ జీవితం అంతా కూడా ఎందుకు ఈ రిపీటెడ్ సమస్యలు, ఎందుకు ఈ రిపీటెడ్ సమస్యలు నా జీవితంలో వస్తున్నాయి? ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా కొన్ని సమస్యలు మళ్ళీ 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 కొనసాగుతున్నాయి. సమస్య అయిపోయింది అమ్మయ్య అనుకునే లోపు ఇంకో సమస్య, ఆ సమస్య అయిపోయింది అనుకున్న సమస్య మళ్ళీ వస్తుంది. అరే నిన్నే కదరా ఈ సమస్య పోయింది అనుకున్నా, మళ్ళీ వచ్చిందంటారా బాబు అనుకుంటూ ఉన్నావా? నేను ఒకటి చెప్తున్నానండి, నీకు మళ్ళీ సమస్య వచ్చిన ఆనాడు పరిష్కారం నీకు ఎట్లా ఇచ్చాడు, ఆ సమస్యకు మళ్ళీ పరిష్కారం ఇస్తాడు. పరీక్షనిస్తాడు, మళ్ళీ పరిష్కారాన్ని ఇస్తాడు. అంతేకాని నిన్న సమస్యకు దేవుడు అప్పగించడు, అప్పగించడు. రిపీట్ అవుతున్న సమస్యలు బట్టి దయచేసి ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. ఒకటి, పావురాను అనుభవం అంటే భయపడే అనుభవం. 2, ఇక్కడ మనం చూస్తే కాదేష్, ఇక్కడ మనం చూస్తే కాదేషు అనుభవము అంటేనేమో కాదేషు, అది సీను దగ్గర ఉన్న కాదేషు అనుభవం ఏమో మళ్ళీ మన జీవితంలో పునరావృతమైన లేదా రిపీట్గా వచ్చిన సమస్యలు బట్టి కృంగిపోవడం. తర్వాత ఇంకొకటి సంఖ్యాకాండం 14 అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సర్వసమాజము సమాజం ఎలుగెత్తి ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరి ఇశ్రాయేలీలందరూ మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. సనుగుకొనిరి. ఇక్కడ పారాను అరణ్యములోకి వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా, ఆ 10 మంది మాటలు విని వీళ్ళు భయపడ్డారని. కొంతమంది అంట భయపడి ఒక ప్లేస్కి వచ్చారు, కాదేశు బర్నయ అనే ఒక ప్లేస్. కాదేశు బర్నయ ఇక్కడ అంత స్పష్టంగా లేదు, కానీ కాదేశు బర్నయ అని ఒక ప్లేస్కి వచ్చారు. అక్కడ నిర్ణయం తీసుకోవడం వాళ్ళకి అర్థం కావట్లే, రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు పారానికి వచ్చారు, ఈ వార్త తెలియని కొంతమంది కాదేశు బర్నయ అనే ప్లేస్కి వెళ్ళారు. కాదేశు బర్నయ ఇది. ఈ కాదేశు బర్నయ అనే ప్రాంతానికి వచ్చారు. వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, ఏం చేయాలో అర్థం కావట్లా, ఎటు పోవాలో తెలియట్లేదు. దేవుడు డోర్ ఓపెన్ చేశాడు అనుకునేసరికి ఏం లేదు. అసలు ఇంత ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎటువైపు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుందా? అయితే నువ్వు కాదేశు బర్నియాలో ఉన్నావు. వీళ్ళ పరిస్థితి కూడా ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా. మనం వెనక్కి వెళ్ళడానికి ఒక నాయకుడిని పెట్టుకుంటాం, మాకు వెనక్కి వెళ్ళాలి, లేదా ముందుకు వెళ్దాం అని కొందరు, వెనక్కి వెళ్దాం అని కొందరు. డెసిషన్ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఈ అనుభవాలు వస్తాయి. ఒక్కోసారి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, పిల్లల చదువుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, కుటుంబ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం. ఈ అనుభవం ఉంటుంది. దేవుడు ఏదో ఒకటి మాట్లాడతాడు అనుకుంటే దేవుడు సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది. ఏం ప్రభా ఎట్టెళ్ళమంటావు నన్ను, నాకు అసలు ఏం చేయమంటావు నన్ను అని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటావు. నువ్వు ఒకటే, ప్రభువా నాకేం చెప్పకపోయినా పర్లేదు, కానీ నువ్వు చేయాలనుకుంది నువ్వు నడిపించేసే, నేను నీ చిత్తానికి అప్పగించుకుంటున్నా. నిర్ణయాలు ఏం తీసుకోవాలో అర్థం కాని అనుభవం ఉంటుంది. ఆ సమయంలో నీ నిర్ణయం దేవుని మీద పెట్టి నువ్వు ధైర్యంగా ఉండు. 4 అంటే వరుస లెక్కలో చెప్పాలంటే 7 చివరిగా. సంఖ్యాకాండం 21:4 వచనం. సంఖ్యాకాండం 21:4. వారు ఎదోము దేశము చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగినప్పుడు మార్గాయాసం మార్గాయాసం చేత జనులు ప్రాణం సొమ్మసిల్లెను.
మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. సొమ్మసిల్లని. వీళ్ళు అలిసిపోయారు. ఎందుకు అలిసిపోయారు? మార్గ యాసము చేత. మార్గం పొడవుగా ఉందంట, ఇసుగొచ్చేసింది, అలిసిపోయారు. ఎంత ఎంతవరకు నడుస్తామండి? మాకు కూడా ఓపిక ఉండాలి కదా, మాకు బలం ఉండాలి కదా. అంటే ఇది ఏ అనుభవమో తెలుసా? అసహనం. కొన్ని సార్లు ఓపిక క్షీణించిపోతే అక్కడ దాకా నడిచారు, దగ్గరకు వచ్చాక వామ్మో ఏమిరా బాబు, ఈ నడక మేము నడవలేం బాబు, మార్గం చాలా పొడువుగా ఉంది. ఇంపేషన్స్, మేము వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడే విషసర్పాలు వస్తాయి. చాలా మంది చనిపోయే పరిస్థితుల్లో వచ్చేస్తారు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లోనే జరుగుతుంది అదంతా. వీళ్ళ పరిస్థితుల్లో పేషెన్స్ లేదు, సహనం లేదు. అమ్మో మేము వెళ్ళలేము. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని నీ సహనాన్ని కోల్పోయేటట్లుగా చేస్తుంటే దయచేసి ఇక్కడ ఈ అనుభవంలో, ఇక్కడ మనకి దేశం అనుంది కానీ వాస్తవంగా ఎడోము అరణ్యం అది. ఏడోము అరణ్యం. ఏడోను అరణ్యం అంటే ఒక్కోసారి దేవుడు కావాలని నీ సహనానికి పరీక్షలు పెడతాడు, నువ్వు సహించాలని. నువ్వు నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను నడవలేను, నేను బ్రతకలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు అనుకోవద్దు. సహనం. ఎప్పుడు చెప్తా, నీకు మూర్ఖ భర్తను ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు? ఆ మూర్ఖ భర్తను నువ్వు కాబట్టే ప్రభువులోకి నడిపిస్తావు. నీకు ఆ శక్తి ఆయన ఇస్తాడు కాబట్టి నీకు ఇచ్చాడు. ఇప్పుడు మూర్ఖ భర్తకు మూర్ఖ భార్యని ఇచ్చారనుకో, ఇద్దరు కాస్త మామూలుగా ఉండదు. నువ్వు నీలాంటి వాళ్ళని దేవుడు ఇచ్చాడు, అలాంటి వ్యక్తిని దేవుని వైపు నడిపిస్తావని. అంతేగాని నువ్వు కూడా సహనాన్ని కోల్పోయి ఆయన మీద ఆయనలాగా ప్రవర్తించొద్దు. ఓపిక కలిగి. ఎంతవరకు ఓపిక? సమయం లేదు కానీ హెబ్రీ పత్రికలో చక్కటి మాట ఉంటుంది. క్రీస్తు యేసు ఎంత ఓపిక కలిగి సహించాడో అంత ఓపిక కలిగి సహించాను. యేసు ప్రభుని సిలువలో కొట్టినట్టు మీ ఆయనే నేను కొడుతున్నారా? యేసు ప్రభు కాల్లో మేకులు కొట్టినట్టు మీ ఆయన మేకులు కొడుతున్నారా? నేను లేదు కదా. ఆయన కంటే బెటర్లో బెటర్ కదా మనం. అలాంటప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన ఎంత సహించాడు, ఆ సహనాన్ని. కొన్నిసార్లు సహించే పరిస్థితులు వస్తాయి, సహించాలి. మార్గం ఎక్కువ, అమ్మో నా వల్ల కాదు, ఇన్నాళ్ళు నా వల్ల కాదు, ఇలాంటివి అనుకోవద్దు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే మార్గం తెలుస్తాడని ఆయన వైపుకు చూస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. సహనం ఉండవలసిన అరణ్యం, ఆ తరువాత తెదిక ఆశీర్వాదం. 4 అరణ్య అనుభవాలు ఈ పూట చెప్పాను మీకు. వాటిని ఎక్కువగా వివరించే సమయం లేక కొంచెం ఒకటి పారాను అంటే భయపడే అనుభవాలు వస్తాయి. 2 కాదేశు, సీను దగ్గరున్న కాదేశు. ఆ కాదేశుకి సమస్యలు మళ్ళీ రిపీట్ అయినట్లు ఉంటాయి. 3 కాదేశు బర్నయ, నిర్ణయం ఏది తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. 4 ఎడోము అరణ్యం, అసహనం, ఓర్చుకోలేని సమస్యలు. అమ్మా ఈ 4 నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అమ్మా నీ అరణ్య యాత్రలో ఎక్కువ భయపడుతున్నావా నీ జీవితంలో? అమ్మా సమస్యలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయా? ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదా? అలిసిపోయావా? సహనం కోల్పోతున్నావా? దేవుని వైపు చూడమ్మా. ఇక్కడ నువ్వు అలిసిపోతే ఎలాగా? నీకు తర్వాత ఏ ప్రయాణం ఉంది? నువ్వు గుర్రపు రౌతులతో పరిగెత్తాలి. పాదచారులతో పరిగెత్తావు కానీ వాళ్ళ దగ్గర నువ్వు అలిసిపోయావు. ఇదిగో ఎందుకు అలిసిపోతున్నావో కూడా కారణాలు చెప్తున్నాను. ఏడిటిని ఒకసారి చూద్దామా? ఏడిటిని ఏంటి? మొదటిది షూరు. అమ్మ అందరు చెప్పాలి తల్లి, అర్థాలు చెప్పండి. షూరు అనుభవం అంటే ఏంటమ్మా? మన ఆత్మీయతలో ఎలాంటివి ఉంటాయి? చేదైన అనుభవాలు. ఏదైన అనుభవాలు వచ్చాయని భయపడదామా? అలిసిపోదామా? లేదు. 2 సీను అంటే సమృద్ధి లేదని కృంగిపోవద్దు. చాలా మంది అలిసిపోతుంటారు, నాకు సమృద్ధి లేదు, మాకు అది లేదు, ఇది లేదని. దేవుడు ఏ టైంకి ఏది ఇవ్వాలి అది ఇస్తాడు. 3 దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకోవద్దు తల్లి, నీ కోసం ఆయన పని చేస్తున్నాడు. 4 భయపడొద్దమ్మా. దేవుడు ఒక పరీక్షకు అనుమతించాడు. భయపడే పరిస్థితులు, భయపడొద్దమ్మా. తర్వాతది సమస్యలు రిపీట్ అవుతున్నాయి అనుకోవద్దు, దేవుడు పరిష్కరిస్తాడు. 6 నిర్ణయం ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అనుకోవద్దమ్మా.
దేవుడే మార్గాన్ని చూపిస్తాడు. 7 ఏడో ఏదో సహనం అసహనం. కలిగి ఉండమ్మా. అసహనం లాంటి పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 7 రాసుకొని ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో రెగ్యులర్గా మనకు ఎదుర్కొనే సమస్యలే. వీటిని మనం అలసిపోకుండా వీటిలో మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోతే మనకు తర్వాత ప్రయాణం ముందుందన్నమాట. దేవుడి వాక్యాన్ని మనం ఇంకిలో ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధుడైన దేవుడవు నీవు, రాజు అయిన తండ్రివి నీవు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. అయ్యా, నిజమే, మా జీవితంలో ఈ అనుభవాలు మాకెంత అవసరమో మీరు మాకు తెలియజేశారు. ప్రతి అనుభవం మా జీవితంలో ఒక పాఠమే. అయ్యా, ఈరోజు ప్రాముఖ్యంగా మేము అలసిపోతున్నాం, సహనాన్ని కోల్పోతున్నాం. మాతో ప్రతి మాట మాట్లాడుతూ వచ్చారు. వాటికి తగ్గట్లుగా జీవించి నేర్పండి. ఈరోజు ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ మా నడక ప్రయాణంలో మేము అలసిపోకుండా ప్రతి అరణ్య అనుభవం కూడా మాకొక పరీక్షేనని, వాటిలో మేము ఉత్తీర్ణులై సాగిపోనట్లు సహాయం చేయండి. సహనాన్ని కలిగి ఉండాలి. సహనం ఎంత అవసరమో ఆ అనుభవాలు మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని ప్రభువా, రిపీటెడ్ సమస్యలకి కృంగిపోక, అయ్యా తండ్రి, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉండక, సమస్తం నీపై ఆధారపడి నిన్ను ఆనుకొని భయపడకుండా ముందుకెళ్ళినట్లు సహాయం చేయమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ మీకు కంచివేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రమాదాలు, యాక్సిడెంట్ల నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణం ఇచ్చి నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.